హలో కానమ్మోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండం అవిపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా వైజ్ఞాని వేమన అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వైజ్ఞాని వేమన. ఇక వినండి. వేమన కవిత్వం వైజ్ఞానిక దృక్పథం. సమాజంలో మనిషి ఎలా మెలగాలో విఘ్నతను వివేకాన్ని ఉపయోగిస్తూ ప్రతి విషయం తర్కబద్ధంగా ఎలా ఆలోచించాలో ఈ ప్రపంచానికి తెలియజెప్పిన తెలుగు కవి వేమన. కులమతాలు, ప్రాంతీయ భేదాలు, లింగ వివక్ష లేకుండా ప్రతి మనిషి మానవీయ విలువలను నిలుపుకుంటూ ఎలా బతకాలో చెప్పిన మానవవాది వేమన. ఆయన చెప్పాలనుకున్నది ఆట వెలదిలో చెప్పిన తెలుగు సాహిత్య రంగంలో తన కవిత్వంతో ఒక బలమైన ముద్ర వేసుకున్న ఆయన అక్కడికే పరిమితం కాలేదు. అదే కవిత్వంతో సమాజ ఉద్ధారకుడిగా, సంఘ సంస్కర్తగా కూడా ఎదిగాడు. అందువల్ల వేమన క్రాంతిదర్శి, దార్శనికుడు అని కూడా చెప్పుకోవాలి. ఎంతో శ్రమకోర్చి గ్రంథస్థం కాని దశలో వేమన పద్యాలు ఒక్కొక్కటి సేకరించి ముద్రించి వాటిని అనువాదాల ద్వారా యూరప్ దేశాలకు పరిచయం చేసిన సిపి బ్రౌన్ 1798లో జన్మించి 1884 వరకు జీవించినటువంటి మహనీయుడు. అలాంటి సిపి బ్రౌన్ తెలుగు జాతి సిపి బ్రౌన్కు తెలుగు జాతి రుణపడి ఉండాలి. వేమన కవిత్వం సమగ్రంగా ఒకచోట భద్రపరిచిన తరువాత వాటిని పరిశీలించి వ్యాఖ్యానాలు, వివరణలు చాలామంది రాస్తూ వచ్చారు. అది కొంత సులభమైన పని. తొలితరం మలితరం రచయితలు, పరిశోధకులు కొంత ముడిసరుకు అందించిన తరువాత ఇటీవలి ఆధునిక కాలంలో కొందరు సిద్ధాంత వ్యాసాలు రాసి పలు విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పట్టాలు పొందారు. అప్పటికీ ఇప్పటికీ వేమన పద్యాలు సమాజంలో ప్రకాశవంతంగా వెలుగులు విరజమ్ముతూనే ఉన్నాయి. అయితే వాటి మీద వెలువడిన సిద్ధాంత వ్యాసాలు జనబాహుళ్యంలోకి వెళ్ళలేదు. ఆధునిక సాంకేతిక వనరులు అన్నీ అమరిన తర్వాత వేమన కవిత్వం మీద రాయటం గొప్ప పని కాదు. ఎక్కడా ఏమీ లేని రోజుల్లో ఎంతో శారీరక మానసిక శ్రమకు ఓర్చి పని చేయటం మాటలు కాదు. అందుకే మనం సిపి బ్రౌన్ నిజాయితీ నిబద్ధతల్ని గుర్తు చేసుకొని వేమనని బతికించి ఈ తెలుగు జాతికి అంకితం చేసిన ఆ ఆంగ్లేయుడికి ప్రతి తెలుగువాడు నమస్కరించుకోవాలి. ప్రపంచంలో ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు ప్రారంభమవుతున్న తొలి దశలో సాధారణ శకం 1652 నుంచి 1730 సంవత్సరాల మధ్యకాలంలో వేమన జీవించాడు. అప్పటికి వైజ్ఞానికుడు, సైంటిస్ట్ అనే పదమే వాడుకలోకి రాలేదు. అలాంటి వారిని న్యాచురల్ ఫిలాసఫర్స్ అని వ్యవహరించేవారు. అవి జ్యోతిషం, ఖగోళ శాస్త్రంగా రూపాంతరం చెందుతున్న రోజులు. ల్యూవెన్ హక్ అనే ఆయన 1622లో జన్మించి 1723 వరకు జీవించినటువంటి వ్యక్తి. ఆ కాలానికి ఆయన సూక్ష్మదర్శినిని తయారు చేయగలిగాడు. కానీ అప్పటికి అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాలేదు. అలాగే అప్పుడప్పుడే న్యూటన్ కూడా 1643లో జన్మించి 1727 వరకు జీవించినటువంటి వ్యక్తి. ఆ న్యూటన్ తన చలనసూత్రాలు వెల్లడించిన రోజులు అవి. ఇక మన దేశానికి వస్తే
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దేశం మొత్తం మొఘలుల పాలనలో ఉంది. వీరి రాజ్యానికి కింది భాగం మరాఠా పాలకుల స్వాధీనంలో ఉంది. వేమన జీవించిన 17వ శతాబ్దంలో దక్షిణ భారతదేశం తంజావూరు నాయకుల పరిపాలనలో ఉంది. వారు తెలుగు సాహిత్యాన్ని, కళల్ని ఎంతగానో ప్రోత్సహించారు. తంజావూరు నాయకులు వేమనకు 1.5 శతాబ్దాలకు ముందే పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా కేరళలోని కోజికోడ్ నుండి మన దేశంలోకి ప్రవేశించాడు. అప్పటి కేరళ పరిపాలకుడు సముద్రి మహారాజు పోర్చుగీస్తో వ్యాపార సంబంధాల్ని బాగా ప్రోత్సహించాడు. వేమనకు అర్ధ శతాబ్దానికి ముందే సాధారణ శకం 1600 సంవత్సరంలో ఈ దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించింది. ఆ కాలపు విశేషాల్ని సమీక్షించుకోవటం ఎందుకు అంటే, వేమన పుట్టి పెరిగి కాస్త లోకజ్ఞానం సంపాదించుకునే నాటికి దేశ కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడానికి వ్యక్తుల ఎదుగుదల మీద, రూపుదిద్దుకున్న వారి ఆలోచన సరళి మీద బాహ్య పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, చారిత్రక, రాజకీయ స్థితిగతులు తప్పక ప్రభావం చూపుతాయి. కవుల, కళాకారుల, శాస్త్రవేత్తల, తాత్వికుల వంటి వారి కృషి బేరీజు వేసుకోవాలంటే వారు జీవించిన కాలం నాటి అన్ని పరిస్థితుల్ని అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వేమన కవిత్వం గురించి చర్చిస్తున్నాము అంటే కేవలం ఆయన పద్యపాదాలు, అర్ధతాత్పర్యాలు అర్థం చేసుకోవటం కాదు. తాత్విక కవి వేమన ఆయన అలా తయారు కావడానికి దోహదం చేసిన బాహ్య అంతర పరిస్థితుల్ని అంచనా వేసుకోగలగాలి. వేమన ఉపయోగించిన భాష, అందులోని చమక్కులు, వ్యంగ్యం అటువంటి వాటి దగ్గరే ఆగిపోవటం భాషా పండితులు చేసే పని. అది ఒక కోణం మాత్రమే. వేమన లాంటి ఆలోచనాపరుడు గురించి, సమాజ క్షేమం గురించి ఆవేదన చెందిన మహనీయుని గురించి ఇంకా ఇంకా అనేక కోణాల నుండి జరగాల్సిన పరిశీలనలు, పరిశోధనలు జరగలేదని అనిపిస్తుంది. ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఇంకా మూఢనమ్మకాల్లో, పిచ్చి సంప్రదాయాల్లో పడి కొట్టుకుపోతున్నారంటే వేమనను మనం అర్థం చేసుకోవాల్సినంత చేసుకోలేదని, జీర్ణించుకోవాల్సినంత జీర్ణించుకోలేదని అనిపిస్తుంది. నీధం అనే శాస్త్రవేత్త అంగ్వైనా ట్రిటీసీ అనే వృక్ష పరాన్నజీవి వివరాలను తొలిసారి 1744లో ప్రపంచానికి ప్రకటించాడు. ఇది వేరును తొలిచి జీవించే నెమటోడ్ అనే పరాన్నజీవి. అంటే 1780 సంవత్సరంలో వేమన మరణించిన 14 ఏండ్లకు ఈ వేరు పురుగు పరిశోధన అధికారికంగా వెలుగు చూసింది. అయినా తన లోకజ్ఞానంతో, పరిశీలనానుభవంతో వేమన వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచున్, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు అనే పద్యం చెప్పాడు. శిలలకెల్ల మొక్కు జీవులారా, శిలలను ఏమీ ఉండు జీవులందే కాక అంటూ శిలలలో ఏముందని మొక్కుతున్నారు అని ప్రశ్నిస్తూ, ఏదైనా ఉంటే గింటే అది జీవుల్లోనే ఉంది అన్న సత్యాన్ని వెల్లడించిన వాడు వేమన. వేమన కాలానికి దేశంలో ఆధునిక ఇంగ్లీషు చదువులు లేవు, విజ్ఞాన శాస్త్ర బోధన లేదు. అయినా ఆయన తనలోని వైజ్ఞానిక అవగాహనను తట్టి లేపాడు. జీవులకు నిర్జీవులకు గల తేడాను తెలుసుకోమని హితవు పలికాడు. అలాగే శిలల గురించి మరో విషయం కూడా చెప్పాడు. ఒక హేతువాదిగా రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురాలు కుంభములును అని మనుషులు కల్పించుకున్న దైవాన్ని, వారి అంధవిశ్వాసాన్ని శుతిమెత్తగా ఎత్తి చూపాడు. చీకటి పోవాలంటే దీపం పెట్టాలి, రోగం పోవాలంటే వైద్యుడి మందు తినాలి, వ్యాధి కలిగినేని వైద్యుని చేతను మందు దినక కాని మానదెందు, చెంత దీపమిడక చీకటి పాయునా అని అంటూ అలా అన్నది
ఇది సాధారణమైన పరిశీలనే కానీ చీకటిని రోగంతో పోల్చడంలో వేమనలోని వైజ్ఞానిక స్పృహ బయటపడింది. వైద్యుడి మందు అంటే సైన్సు లేనిది, రోగం పోదు, దీపం కూడా సైన్సే. సైన్సు లేనిది చీకటి పోదు అనే దానికి మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే పద్యం తెలియని తెలుగువారు ఉండరు. ఆయన పిరికివాడి బెంకాన్ని మేడిపండుతో పోల్చాడు. కానీ ఇంకొంచెం లోతుకుపోయి ఆలోచిస్తే ప్రతి కాయ మీద, ప్రతి పండు మీద పురుగులు అంటే పరాన్నజీవులు జీవిస్తున్నట్లుగానే జంతువుల, మనుషుల శరీరాల మీద కూడా పరాన్నజీవులు ఉన్నాయని చెప్పినట్లయింది. అంతేకాదు, మేడిపండులాగా అందంగా కనపడే ఈ సమాజం మూఢనమ్మకాలతో, దారిద్ర్యంతో, మోసం, దగ, కుళ్ళు, కుతంత్రాలతో ఉందని హెచ్చరించినట్లుగా కూడా ఉంది. మేడిపండులాగా అందంగా కనపడే ఈ దేశం పొట్టలో దేశంలోని సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసే కార్పొరేట్లు, రాజకీయ నాయకులు ఉన్న విషయం మనకు ఇప్పుడు తెలుసు. వేమన చెప్పిన ఒక సాధారణ విషయంలో అనేక సాధారణమైన అంశాలు ఉన్నాయి. వేమన భూవిజ్ఞాన శాస్త్రం కానీ, మానవ శరీర ధర్మశాస్త్రం కానీ అధ్యయనం చేసిన వారు కాదు. కానీ తన నిశిత పరిశీలన వల్ల భూమిలోన బుట్టు భూసారమెల్లన్, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానవును అన్నారు. అసలు శ్రమ విలువను గుర్తించి ఎలుగెత్తి చెప్పడం అన్నది గొప్ప విషయం. ప్రతిదీ శ్రమలోంచే పుడుతుంది అన్న అవగాహన ఆ కాలంలో ఆయనకు రావటం మామూలు విషయం కాదు. దార్శనికత అంటే అదే. వాస్తవాన్ని గ్రహించటం, నిజాల నిగ్గు తేల్చడమే కదా వైజ్ఞానిక దృక్పథం అంటే. ఒక చిన్న ధూళికణం లేదా ఇసుక రేణువు ఒక నీటి చుక్కతో కలిసి ఎప్పుడైతే ముత్యపు చిప్పలో పడుతుందో అప్పుడు అది ముత్యమవుతుంది. ముత్యపు చిప్ప అని మనం చెప్పుకునేది సముద్రంలో ఉండే ఒక మొలస్కా జీవి. అనేక రంగుల్లో, ఛాయల్లో ఏర్పడే ముత్యాలు కాల్షియం కార్బోనేట్, క్యాంకియోలిన్ ఇటువంటి పదార్థాలతో సహజంగా సముద్రంలో ఏర్పడతాయి. దీని వెనుక ఎన్నో వైజ్ఞానిక విషయాలు ఉన్నాయి. కానీ వేమన కాలానికి అవన్నీ ప్రచారంలో లేవు. అయినా ఆయన తెలుసుకున్నారు, తన రచనలో పొందుపరిచారు. చిప్పలోన పడ్డ చినుకు ముత్యం బయ్యే, నీటబడ్డ చినుకు నీళ్ల గలిసే అన్న ఆయనలో వైజ్ఞానిక జిజ్ఞాస ఎలాంటిదో దీనితో మనం అర్థం చేసుకోవచ్చు. పాలసాగరమును పవళించినవాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేలా, పిండములను చేసి పితురుల తలపోసి కాకులను బెట్టు గాడిదలారా అంటూ తర్కబద్ధంగా అనేక ప్రశ్నలు సంధించిన వేమన ఒక్కో చోట పరుష పదాలతో కూడా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. పేరు సోమయాజి పెనుసింహ బలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువ, కానీ క్రతువు వలన కలుగునా మోక్షంబు అంటూ జంతుబలిని నిరసిస్తూ, యాగాలు చేసే సోమయాజులను ఎగతాళి చేస్తూ మోక్షం కలిగే మార్గం ఇదేనా అని దుయ్యబట్టాడు. పెక్కు జనులగొట్టి పేదల వధించి, డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి, తన పొట్ట కోసం పేదల్ని కొట్టి చంపి ఊళ్ళు దోచుకునే దోపిడీదారులను వేమన ఈసడించాడు. వేమన ప్రజాపక్షపాతి. తాను ఎవరి పక్షాన నిలబడ్డాడో కూడా స్పష్టం చేశాడు. బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు అని అన్న వేమనలో మనకు ఒక యోగి కనిపిస్తున్నాడు. గౌతమ బుద్ధుడు సమాధిలో కూర్చొని ఎక్కడా లేని ఏదో దేవుడి గూర్చి తపస్సు చెయ్యలేదు. సర్వం దుఃఖమయం
అని గుర్తించిన బుద్ధుడు ధ్యాన ముద్రలో కూర్చొని తనలోకి తాను ప్రయాణించాడు. మానవాళి దుఃఖాన్ని పారద్రోలడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించాడు. వేమన కూడా అదే దారిలో పయనించి అదే విషయం చెబుతున్నాడు. దేవుడనేవాడు ఏ దేశంలోనూ లేడు. తానేమిటో తాను తెలుసుకోవడమే బ్రహ్మ, అదే జ్ఞానం అని చెబుతున్నాడు. చివరిగా వేమన కవిత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళం కాకపోయినా, అయితే వేమనలోని ప్రశ్నించే తత్వం, ప్రగతిశీల భావాలు మనల్ని ఆకర్షిస్తాయన్నది నిర్వివాదాంశం. అందుకే ఏదో కొన్ని విషయాలు చెప్పడానికి సాహసించాను అంటూ కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం వైజ్ఞాని వేమన అనేటువంటి దాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.